హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారంపూడి'sVlog. ఈరోజు మన పాతకాలం స్టైల్లో తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు చేసి తిన్నటువంటి సద్దన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒకప్పటి వాళ్ళ ఆరోగ్య సూత్రం ఏంటంటే ఇదేనండి, అమృతంతో సమానం అంట ఈ సద్దన్నం. బోల్డంత ఇమ్యూనిటీ పవర్ ఉంటుందంట, మంచి బ్యాక్టీరియా భలే బాగా డెవలప్ అవుతుందంట. అది ఎలా చేసేద్దామో చూస్తూ దీని గురించి మాట్లాడుకుందాం. సద్దన్నం అని తీసి పారేవాకండి, ఇది బీదవాళ్ళ ఆహారం కాదండి. పేదవాళ్ళు ఆహారం అంటే పేదవాళ్ళు గొప్పవాళ్ళు అనేం సంబంధం లేదండి. మంచి బ్యాక్టీరియా మనకి హెల్త్ కావాలంటే ఇలా సద్దన్నం చేసుకొని వారానికి ఒక్కసారి తిన్నాం అనుకోండి, మన ఇమ్యూనిటీ పవర్ని మనకై మనం పెంచుకునే వాళ్ళం అవుతాము. మనకి ప్రస్తుత పరిస్థితిలో ఇమ్యూనిటీ చాలా చాలా మంచిది. ఎప్పుడైనా ఇమ్యూనిటీ కావాల్సిందే, ఇప్పుడైతే ఇంకొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా ప్రస్తుత పరిస్థితులు అంటే. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతూ మాట్లాడుకుందాం. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. అయితే దీంతో బోల్డ్ అన్ని లాభాలు ఉన్నాయి. ఎలా అంటే రాత్రిపూట కొంచెం చిక్కగా కాకుండా పలచగా కాకుండా మజ్జిగ గిన్నెలో పోసేస్తాయండి. అందులో ఒక చిన్న బౌలు అన్నం కలిపేసేసి దానికి సరిపోయినంత కొంచెమే సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవాకండి, సాల్ట్ ఎక్కువ తినకూడదు. దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ కానీ అట్లా సన్న ముక్కలు కట్ చేసి వేసేసుకుందాం. ఒక 2 పచ్చిమిరకాయలు కూడా సన్న కట్ చేసి వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్పూన్తో కానీ చేత్తో కానీ చక్కగా కలపండి 1 నిమిషం పాటు. కలిపితే ఈ సాల్ట్ కరిగి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మజ్జిగ, అన్నం చక్కగా కలిసిపోతాయి. ఇంక చేసేదేం లేదండి, దాని మీద మూత పెట్టేసేసి రాత్రంతా ఉంచేయటమే. మరుసటి ఉదయాన్నే బ్రష్ చేసుకున్న తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదా, ఆ టైంలో ఇంకా కాఫీలు, టీలు ఏం అవసరం లేదండి. తీసుకుంటే మనం ఈ విధంగా మూత తీసి చూసాం అనుకోండి, మార్నింగ్ టైము ఇలా నీళ్లు కొంచెం పైకి తేలండి. మీకు కావాలంటే కొంచెం పలచగానే చేసుకోవచ్చు. ఇది కొంచెం లైట్గా పులుసు ఉంటుంది. ఆ పులుపు వల్లనే మనకి మంచి బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఫామ్ అవుతుందంటండి. ఈ మంచి బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్ళి మన ఆరోగ్యాన్ని పెంచుతుందంటండి. మనలో మంచి చెడు 2 రకాల బ్యాక్టీరియా ఉంటుంది కదా. మంచి బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయితే చెడు బ్యాక్టీరియా ఏముంది, వాడిని పారదోలటమే తరువాయి. అసలు ఈ సద్దన్నాన్ని ఫస్ట్ శనివారం నైట్ పెట్టేసుకొని మార్నింగ్ ఆదివారం పెద్దవాళ్ళు ముందు ట్రై చేయండి. ఒకప్పటి ప్రొఫెసర్స్, డాక్టర్స్, సైంటిస్టులు ఇలా చెప్పుకుంటూ పోతే 50 years ఉందనుకోండి, వాళ్ళందరికీ చాలా వరకు ఈ సద్దన్నం టేస్ట్ చూసే ఉంటారు. చాలా చాలా వరకు ఒకప్పుడు ఈ సద్దన్నం తినేదన్నా పొలాలకు వెళ్ళి వీధి బళ్ళకి వెళ్ళి బాగా చక్కగా చదువుకున్నారు. ఇప్పుడు తరం వాళ్ళకి ఈ సద్దన్నం టేస్ట్ తెలియదు. అందుకని తల్లులు ఈ తరం వాళ్ళకి ఈ సద్దన్నం టేస్ట్ చూపించండి ఒక్కసారి. ఇందులో ఉల్లిపాయలు భలే టేస్ట్గా ఉంటాయి, పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. మనము ఈ సద్దన్నాన్ని ఒక్కసారి టేస్ట్ చూస్తే పిల్లలు అడిగి మరీ తినేటట్టు చేయాలండి, అంత టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం తల్లుల చేతుల్లోనే ఉంటుందండి, అంతే కదా, అందరూ ఒప్పుకుంటారు కదా. ఇక లేట్ చేయకుండా ఈ సద్దన్నాన్ని ఈ తరం వాళ్ళకి టేస్ట్ చూపించేద్దాం.